ఇప్పుడు మనం జీలకర్ర మిరియాల గవ్వలు తయారు చేస్తున్నాం. తీపి గవ్వలు ఎంత రుచిగా ఉంటాయో కారం గవ్వలు కూడా అంతే రుచిగా ఉంటాయి. కారం గవ్వల్లో మనం రకరకాల గవ్వలు చేసుకోవచ్చు. వామ వేసి చేసుకోవచ్చు, కారం వేసి కొంచెం మసాలా తగిలిస్తూ గవ్వలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది జీలకర్ర ఇంకా మిరియాలు వేసి కరివేపాకు ఎండుమిరపకాయలతో కాంబినేషన్లో బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఎలాగో మనం స్వీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం కారం గవ్వలు తయారు చేసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఇందులో మనం మైదా కూడా వేయట్లేదు, గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు, బొంబాయి రవ్వ, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, గోధుమ పిండి, అలాగే బటర్ మనం వాడుతున్నాం. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసాను. అలాగే ఒక చిన్న స్పూను మిరియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వేస్తున్నాం. అలాగే ఎండుమిరపకాయలు, మిరియాల ఘాటుతో పాటు ఎండుమిరపకాయల కారం రుచి కూడా ఇందులో ఉంటుంది. ఉప్పు కూడా వేసేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలా అని మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా మనకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర కనిపించేలాగా లైట్గా ఇలా రవ్వగా పట్టుకోవాలన్నమాట. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాంటివన్నీ చిన్నప్పుడు అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు స్నాక్స్ లాగా చేసి ఇచ్చేదన్నమాట. ఇప్పుడంటే స్నాక్ బాక్స్ ఒకటి, లంచ్ బాక్స్ ఒకటి, అలా సపరేట్గా మనం డిఫరెంట్ బాక్స్లు మన పిల్లలకి కట్టిస్తున్నాం. కానీ అప్పట్లో అయితే నా మటుకి మా స్కూల్స్ అన్నీ పక్కపక్కనే ఉండేవండి. మా చెల్లి వాళ్ళ స్కూలు, మా స్కూలు అన్నీ పక్కపక్కనే ఉండేవి. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబుల్లో వేసుకొని వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అలా స్నాక్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవి జంతికలు, గవ్వలు, తీపి గవ్వలు, అలాంటివన్నీ, బఠానీ, అలాగే ఉప్పు శనగలు, అవన్నీ తీసుకొని చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. క్లాస్ రూమ్లో కూడా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో ఇలా షేర్ చేసుకునే వాళ్ళం. ఆ డేస్ చాలా బాగుండేవి. ఇప్పుడు పిల్లలందరూ చాలా పాష్గా, చాలా నీట్గా, అంటే మనం ఎంజాయ్ చేసినట్టు నిజంగా ఇప్పటి పిల్లలైతే ఆ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయట్లేదండి. వాళ్ళు ఎంతసేపు చాలా క్లాస్గా కూర్చొని ఆటలు కూడా ఫోన్లో లేకపోతే ట్యాబ్లో, లేదంటే ఏదో డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు, కమ్యూనిటీలో కొంచెం ఆడుకుంటున్నారు. కానీ అప్పట్లో మనం ఆడిన అన్ని మాస్ ఆటలు ఇప్పుడు పిల్లలు ఆడట్లేదు. కానీ ఆడేసే బాగుండేది. పిల్లల్ని అమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు అనమాట, రండి భోజనానికి రండి, తినండి, కొంచెం తినెళ్ళండి అంటే ఓన్లీ భోజనం చేసేటప్పుడు, అది కాకుండా పడుకునేటప్పుడే మనం ఇంట్లో ఉండేవాళ్ళం. గల్లీలో ఉండే పిల్లలందరూ ఒక దగ్గరకు వచ్చి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లల్ని వెళ్ళండిరా, ఆడుకోండిరా అంటే కూడా వాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు. అందుకే చాలామంది కమ్యూనిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట. గేటెడ్ కమ్యూనిటీకి అయితే చాలామంది పిల్లలు ఉంటారు అని అక్కడ గ్యాదర్ అయ్యి ఆడుకుంటున్నారు. సో ఏదైనా సరే పిల్లల్ని బయటికి పంపించాలండి ఆడుకోవడానికి. అలా ఆడుకుంటేనే హెల్తీగా ఉంటారు. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టేసాం కదా, ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండితో పాటు మనం ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, ఇలా రవ్వ వేయడం వల్ల మంచిగా మనకి బురబుర అంటాం కదా, దాన్ని ఏమంటారు, గుల్లగా వస్తుంది. అలాగే ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాం. పిండిలో వెన్న కలిపేద్దాం. మామూలుగా గవ్వలు చేయడం అంటే ఎప్పుడు మనం మైదా పిండితో చేస్తాం. గోధుమ పిండితో కూడా మనం ఇలా గవ్వలు చేసుకోవచ్చండి. అన్నిటికీ మైదా వాడాలని ఏం లేదు. ఫస్ట్ ఇలా వెన్న కలిపిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ, వెన్న రెండు వేసాం. ఇప్పుడు ఈ పొడిని ఇందులో యాడ్ చేసేస్తాం. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా ఉప్పు. ఇలా కలుపుతుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అసలు అద్దరిపోతుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు వేసి పిండిని తడుపుకోవాలి. మరి మొత్తం మెత్తగా కాకుండా కొంచెం టైట్గానే ఉండాలి. గవ్వల పీటని నేను నూనెలో పెడుతున్నాను. సో ఇప్పుడు మనం చిన్న ఉండలు కట్ చేసుకున్నాం. ఇలా చెక్కని నూనెలో ఎందుకు వేసానంటే అంటుకోకుండా బాగా వస్తుంది. అలా అని చేయి పెట్టి మట్టి తీయద్దు, చాలా వేడి ఉంటుంది.
రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మరి మొత్తం నీట్ చేయకూడదు, సాఫ్ట్గా చేయకూడదు పిండిని, కొంచెం ఆ క్రంబుల్నెస్ ఉండాలి. ఇందులో మనం బటర్ వేసాం కాబట్టి గుల్ల గుల్లగా రావడానికి ఇలాగే చేసుకోవాలన్నమాట. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు మనం ఫ్రై చేసేటప్పుడు గవ్వల్ని. ఇలా నూనెలో వేసాను కదా గవ్వల పీట, అస్సలు అంటుకోదు. ఇప్పుడే మనం ఫ్రెష్గా పిండిని తడుపుకున్నాం కదా, మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రావు, మంచి వైట్గా అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అన్నీ చేసేసుకున్నాం కదా, చూడండి ఒక్కొక్కటి మనం నూనెలో వేసేద్దాం. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు ఉండాలి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండి పైన మటుకి నల్లగా అయిపోతాయి. అందుకే మీడియం హీట్ ఉన్నప్పుడే వేసి చిన్న మంటలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాచ్ చేసేసాను, మిగతావి కూడా ఇలాగే చేసేసుకోవాలండి. ఫ్రై అవ్వడానికి మనకి 5 నుండి 7 నిమిషాలు పడుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు, ఇంతకన్నా ఎక్కువ కలర్ రాదండి. ఇది కరెక్ట్గా వేగాయి మనకి, ఫ్రెష్ పిండి కాబట్టి. అదే మనం మైదా పిండితో చేసామనుకోండి ఇంకా వైట్గా వస్తాయి. మనం చేసింది గోధుమ పిండి కదా, ఇవి కూడా బాగుంటాయి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. బటర్ వేసాం అండ్ మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసాం. మెయిన్గా కరివేపాకు వద్దు అనుకుంటే, మీకు ఆ ఫ్లేవర్ వద్దు అనుకుంటే కరివేపాకుని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అబ్బా ఇదిగోండి సూపర్ ఉన్నాయి కదా. జీలకర్ర మిరియాల గవ్వలు. జీలకర్ర మిరియాల గవ్వలు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, వెన్న కలిపి మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయ పొడి కూడా వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వల పీట పైన గవ్వల షేప్లో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి దూరగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన జీలకర్ర మిరియాల గవ్వలు రెడీ.